దేశాన్ని మాదక ద్రవ్య రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేద్దామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం పోలీస్ బ్యారక్స్ మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ దళం మంత్రికి సెల్యూట్ సమర్పించగా బ్యాండ్ బృందం జాతీయ గీతాన్ని ఆలపించింది. అనంతరం పోలీస్ దళాల నుంచి గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. ప్రజలందరూ సమానంగా ఎదిగినప్పుడు విద్య, వైద్య సేవలను సంపూర్ణంగా పొంది పేదరికం నుంచి విముక్తి పొందినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మంత్రి అనగాని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు యువత బానిసలవుతున్నారని, ఇది ఆందోళన కలిగించే అంశమని, మాదక ద్రవ్యాల రహిత భారతదేశాన్ని నిర్మించడానికి అందరం సమిష్టిగా కృషి చేద్దామని అనగాని పిలుపునిచ్చారు. ముచ్చటైన 3 రంగులు యావత్తు భారతదేశంలో ఆశాదీపంలా వెలుగుతున్నాయంటే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి పోరాట ఫలితమే. ఈ సమాజము స్వేచ్ఛను కోరుతుంది. ఇది స్వేచ్ఛ, స్వయం పాలన, జవాబుదారీతనం, ఆత్మగౌరవం, సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశాం. బానిస సంఖ్యలను పెంచాం. ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఎందరో త్యాగధనులు, అహింసావాదులు పోరాట పటిమ, తెగింపు, త్యాగాల ఫలితమే. స్వాతంత్ర సాధనే పరమావధిగా భావితరాలకు స్వేచ్ఛాయుత ప్రశాంత జీవనం అందించడం లక్ష్యంగా ముందుకు సాగి అహర్నిశలు శ్రమించి స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగతనం నిండు మనస్సుతో మనందరం కూడా నివాళులు అర్పించాల్సిన అవసరం చాలా ఉంది. స్వరాజ్యం నా జన్మ హక్కు అని బాల గంగాధర్ తిలక్ చెబితే తూటానైనా ఎదుర్కొంటాం కానీ స్వాతంత్రం కావాల్సిందే అని చంద్రశేఖర్ ఆజాద్. నన్ను చంపొచ్చు కానీ నా స్వాతంత్ర ఆకాంక్షను చంపలేరని భగత్ సింగ్. నాకు మీ ఉడుకు నెత్తులు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానని సుభాష్ చంద్రబోస్ చెప్పిన నినాదాలు